బకాయిలిక లేనట్టే, గతం గురించి వదిలేయాలన్న సీఎం. ఏడాది నుంచి విద్యార్థులకు అడ్వాన్స్గా ఫీ రియంబర్స్మెంట్. దరఖాస్తు చేసిన నెలలోపే ఖాతాలోకి. ఫీజు సాకుతో సర్టిఫికెట్లు ఆపొద్దు సీఎం. బకాయిలపై ఆశలు వదిలేసుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన రేవంత్ అంటూ బకాయిలపైన ఆశలు వదిలేసుకోవాలంటే నాకు అర్థం కాలే. అసలు మీరే కదా చెప్పింది, మీరే కదా ఇస్తామన్నది. గత ప్రభుత్వం బకాయి పెట్టిందని చెప్పి ఆ బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి గతంలోనే మాట్లాడి మీరు అధికారంలోకి రావడానికి మాట్లాడినటువంటి మాటలే ఇలా యాదికి వస్తున్నాయి. పిల్లల ఫీ బకాయిలే రియంబర్స్మెంటే ఇవ్వడం చేతగానటువంటి వాళ్ళని దింపేసి మనం ప్రజాపాలన తెచ్చుకున్నాక బ్రహ్మాండంగా ఇచ్చుకుందామని చెప్పినాం. మరి ఇలా ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ మీదికించి ఇక డైరెక్ట్గా ఇక ఉన్నట్టే, ఇక డైరెక్ట్ ఏమున్నదా, ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇప్పటి నుంచే ఇస్తామంటే పాతే ఎగబెట్టినట్టే. ఎవరు మొయ్యాలి, ఎవరు భరించాలి? అది ఒక్కటా రెండా 100 1000 10,000 కోట్ల రూపాయల ఫీ బకాయిలు ఉన్నాయి. ఆ పిల్లలందరి సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. వాళ్ళేమో ఇయ్యరు, నువ్వు ఇస్తా అని చెప్పినావు కాబట్టి. వీళ్ళేమో అడుగుతారు, వాళ్ళేమో ఇయ్యరు. ఇలా ఎవరిని ముంచినట్టు నడుమిట్లా. మళ్ళా పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు బకాయిలు మాత్రం సర్టిఫికెట్లు మాత్రం ఆపొద్దు బకాయిల పేరిట అని చెప్తే మరి ఆయన ఎట్లా బతకాలి? ఆయన ఎట్లా ఇవ్వాలి జీతాలు? ఎట్లా నడపాలి వ్యవస్థను, ఇన్స్టిట్యూట్లను ఎట్లా నడపాలి? మీకు వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రని మీరు? ఇన్ని వేల కోట్ల బకాయిలు ఉంటే వాళ్ళు ఎట్లా నడిపిస్తారు చెప్పాలి. మూసుకుంటారు రేపు పొద్దుగల మీరు అని చెప్పిన తర్వాత. ఇంకేం చేస్తారు? ఇగో విద్యార్థుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని చెప్పారు. నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు సీఎం శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపేందుకు వీల్లేదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు అడగకుండానే ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ఆన్లైన్లో ఎన్ని కొర్రీలో దానికి ఎన్ని ఖాతాలో, ఇంకా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తే ముందుగానే వారి ఖాతాల్లో వేస్తామని, అందుకోసం ఏటా 24,000 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. అయితే పారదర్శకం అంటే ఏం లేదు దానికి 100 కొర్రీలు, ఇక పలానోళ్ళకి రాదు. మొత్తానికైతే లబ్ధిదారులని తగ్గించడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఎవరెవరికైతే ఇలా ఫీ రియంబర్స్మెంట్ అందుతుందో అందులోంచి చాలామందిని తగ్గించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం. అందుకే పారదర్శకత అని చెప్తున్నారు. ఏందో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ముందుగానే వారి ఖాతాలో చేస్తామని 24,000 కోట్లని. విద్యార్థుల చదువు మాత్రమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదివినా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని, ఏఐతో ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తేదని, ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాల్సిన అవసరం ఉందని వివరించారు. పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కోసం జయంతి వర్ధంతులను నిర్వహించేందుకు కాదని, వారి త్యాగాలు ఔన్నత్యం స్ఫూర్తికి వేదికలుగా నిలుస్తాయని చెప్పారంటూ ఇక్కడ ఒక మాట చెప్పాడు. కంప్యూటర్ సైన్స్ చదివినా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం రాదు, ఎందుకంటే ఏఐతోని ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఏఐ టెక్నాలజీతోని ఇలా చాలామంది ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి సో బ్రహ్మాండంగా ఒకసారి దానిపైన ఒక రివ్యూ చేసి సమీక్ష చేసి ఈ ఐటీ కంపెనీలన్నీ కూడా ఎట్లా కాపాడదాం, ఎట్లా తీసుకొద్దాం, అండ్ భవిష్యత్తులో ఏఐ వల్ల నష్టపోతున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, ఏ రంగాన్ని అభివృద్ధి చేద్దాం, దేంట్లో వీళ్ళని మళ్ళీ బతికిద్దామని చెప్పి చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి అంటే మనకున్నటువంటి ముఖ్యమంత్రి తప్ప ఇంకెవ్వరికి ఆ స్కిల్ లేదు, ఆ నాలెడ్జ్ లేదు, ఆలోచన లేదు. కాబట్టి సో ఏఐతోని చాలామంది నష్టపోతున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అసలు వాళ్ళు నింపుకోలేరు అని చెప్పినటువంటి మన గురువుగారు, మన సార్ గారు మొత్తానికి ఇలా ఆ సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి తను అడుగుతుంటే ఒక్క రేవంత్ రెడ్డి గారి వల్లనే అయ్యేటట్టున్నది ఈ సంక్షోభం నుంచి బయటేసేదని చెప్పి ఇలా చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు.